అక్కడ ఏం ఇచ్చారు? చేదు చిరక ఇచ్చినారు. అంటే దాహం అంటే అది కాదనమాట. ఆయన ఇంకా చనిపోతున్నా నీ పాపముల గురించి ఆయన కలవరి శిలువలో ఆలోచించబడుకున్నాడు. ప్రజలాడు హల్లెలూయా. మూడోది ఏంటంటే యేసు యొక్క లాజరు సమాధి దగ్గర అయినా మూలుగుచో ఏడవగలిగిన వాడిగా ఉన్నాడు. ప్రజల్లో నీకు సమస్య వస్తే యేసయ్య గారు మూలుగు ప్రార్థన చేసేవాడు ఉంటా తెలుసా? నీకు ఎవరు నిన్ను శారదీయకోకుండా నీ వ్యక్తిగతంగా యేసయ్య ఒకవేళ నీ పరిస్థితిని బట్టి నువ్వు అందరూ విడిచినాయి, యేసయ్య కూడా నీ గురించి చేసేవాడు ఉన్నాడు. హల్లెలూయా. విడిచిపెట్టే దేవుడు కాదమ్మా, తల్లిదండ్రులే విడిచిపెడతారు తెలుసా? కన్నవారు దూరం అవుతారు తెలుసా? నేను పుట్టించినప్పుడు మాత్రం దూరము కాదు, అది మాత్రం ఖచ్చితంగా మనం నమ్మాలి. నీ కన్న తల్లిదండ్రులే కావచ్చు, నీ రక్త సంబంధాలే కావచ్చు, అయిన వారే కావచ్చు, ఉన్నవారే కావచ్చు, ఎవరైనా కానీ సమయం వస్తే అవసరత విడిచిపెడతారు, కానీ యేసు మాత్రం విడిచేవాడు కాదు అంటున్నమాట. నిన్ను విడవడు ఎడవాయుడు ఆయనే యేసు కదని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. అందువల్ల అంటున్నమాట ఆయన పట్టణము చూసి అడవగలిగిన వాడు ఉన్నాడు. రెండోదన్నమాట లాజరు చూసి అడవగలిగిన వాడు ఉంటున్నాడు. ఈ రోజు చూసి నిన్ను చూసి ఏడ్చేవాడుగా ఉన్నాడు కదా. అంతకోసం ప్రభు ఒక మాట అన్నారు తెలుసా? చాలా మన హృదయాల్లో కలిగిన స్పందన ఏంటంటే అందరూ ఏడుస్తున్నారు అంటే ఫైనల్ యేసు ప్రభు సిలువకి ఎక్కబోతూ ఉంటారు. ఇతర సమయాలు జరిగే విషయం అంటే ఏడుస్తారు, అందరూ చూసి ఏడుస్తున్నారంట. రాను వారు రొమ్ము కొట్టుకుంటున్నారు, ఊదిగా కొట్టుకుంటున్నాడు. ఎందుకు? ఆయన కొంచెం పెయిన్ వచ్చింది, నొప్పి వచ్చినది. ఆయన నీ కొరకు శిలువ మరణాన్ని ఎక్కడానికి నీకు క్షేమాన్ని కలగజేస్తే బయలుదేరుతుంటే వీళ్ళందరూ ఆ సమయంలో దృక్పథం చూసి ఆయన చేసిన వేదన చూసి ఏమిటో మొదలు పెట్టగలిగిన వారికి ఉన్నారు. యేసు ప్రభు ఏమన్నాడు అప్పుడు? అమ్మలారా వద్దు, నా కోసం ఏడమ్మకండి. అరే నీకు మంచి చేయడానికి వెళ్తే నాకు చేతికి ఏడుస్తున్నారు. అరే నేను చనిపోతే మీరు బ్రతకడానికి ఒక మార్గం చూపిస్తూ విన్నాను. నేను మరణము నొందితేనే మీరు బ్రతికే వరకు ఉంటారు. హల్లెలూయా. నేను చనిపోతేనే మీరు బ్రతికేలా ఉంటారు. హల్లెలూయా. ఈ త్యాగాన్ని ఏం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తారంటే దృశ్యమైన యేసు ప్రభు నుంచి ఏడుస్తున్నారు. ఇట్లా ఎడమ్మకండి, మంచిది కాదమ్మా. ఒక విషయం చెప్తున్నా అమ్మలారా, నా కోసం ఏడవకండి, నీ కోసం నీ పిల్లల కోసము ఏడ్చు, అంగలార్చు, కన్నీరు కార్చు, రోడ్డు నుంచి నీ పిల్లల వల్ల ఏం ఏడవాలి? నీకోసం ఏం తెలుసునంటే ఒకవేళ ఈ 40 దినాలు ఒకవేళ సంథింగ్ ఏదైనా ఒకవేళ లోపాలు వస్తాయి ప్రభా, ఈ లోపాలను బట్టి 40 దినాలు కాదు, కానీ ఎల్లప్పుడూ ప్రభు దగ్గర కన్నీరు కార్చడం, నీ పరీక్ష చేసుకుంటాం, నీకు నువ్వు వ్యక్తిగత పరీక్ష చేసుకుంటూ చేసుకోవాలి. హల్లెలూయా. అదే దగ్గర ఏడ్చుంటున్న మాట. రెండో విషయం ఏంటంటే